గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి చేజార్చుకున్నాడు. ఫినిషర్ రింకు సింగ్ను పక్కన పెట్టి మరీ సంజుకు ఛాన్స్ ఇస్తే తీవ్రంగా నిరాశపరిచాడు. మంచి ఆరంభం వచ్చినా బిగ్ ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. 15 బంతుల్లో 2 సిక్సర్లు 1 4తో 24 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో శాంసన్ కాన్ఫిడెంట్గా ఇన్నింగ్స్ను ఓపెన్ చేసిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అనే ఫీలింగ్ కలిగింది. పైగా చెన్నై స్టేడియంలో సంజుకి బిగ్ సపోర్ట్ లభించడంతో మినిమం హాఫ్ సెంచరీ ఖాయమనుకున్నారు. అయితే బాగా ఆడుతున్నప్పుడు జింబాబ్వే బౌలర్ ముజర్బానీ స్లో బంతితో శాంసన్ ను బోల్తా కొట్టించి అవుట్ చేశాడు. దీంతో శాంసన్ స్మాల్ కామియోకి ఎండ్ కార్డు పడింది. సంజు క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు లభించాయి. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సంజు ఇన్నింగ్స్ పై అసంతృప్తిగా కనిపించాడు. శాంసన్ అవుట్ అయి డగ్అవుట్ కు వెళ్లగానే అతనిపై గంభీర్ సీరియస్ గా చూశాడు. ఈ సమయంలో శాంసన్ తలవంచుకుంటూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంజు ప్లేయింగ్ 11 ఛాన్స్ మరోసారి డైలమాలో పడింది. బహుశా ఈ మ్యాచ్లో శాంసన్ బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడని గంభీర్ భావించి ఉండొచ్చు. లేకపోతే మ్యాచ్కు ముందు శాంసన్కు గంభీర్ చెప్పినట్టు శాంసన్ ఆడకపోయి ఉండొచ్చు. కారణం ఏదైనా గంభీర్ సీరియస్ లుక్ శాంసన్ను కొత్త టెన్షన్కు గురిచేసింది. ఆదివారం వెస్టిండీస్తో ఇండియా అత్యంత కీలక మ్యాచ్ ఆడుతుంది. ఇండియా సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. ఒక రకంగా ఇండియాకు ఇది అన్అఫీషియల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. గంభీర్ సీరియస్ లుక్ చూస్తుంటే శాంసన్ కు ఛాన్స్ ఇస్తాడో లేదో అనే అవమానాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు శాంసన్ కు గ్రాండ్ వెల్కమ్ లభించడం గమనించదగిన విషయం. అంతేకాదు ఈ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువగా శాంసన్ ను సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్ రావడం విశేషం. టాస్ పడినప్పుడు శాంసన్ అంటూ స్టేడియం హోరెత్తింది. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం శాంసన్ కు 18 కోట్ల భారీ ధరకు సిఎస్కే జట్టు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లో సూపర్ 8 కు ముందు శాంసన్కు ఒకే మ్యాచ్లో ఆడే అవకాశం లభించింది. లీగ్ స్టేజ్లో నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్తో శాంసన్ ఓపెనింగ్కి దిగాడు. జ్వరం కారణంగా అభిషేక్ ఈ మ్యాచ్లో ఆడలేదు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన శాంసన్ నమీబియాపై 7 బంతుల్లోనే 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి దూకుడు మీద కనిపించాడు. అయితే ఆ తర్వాత బంతికే అవుట్ కావడంతో శాంసన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాత శాంసన్ స్థానంలో అభిషేక్ జట్టులోకి వచ్చాడు. దీంతో ఆ తర్వాత టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమయ్యాడు. తాజాగా సూపర్ 8లో జింబాబ్వేపై అవకాశం దక్కించుకున్న తక్కువ స్కోర్కే అవుట్ అయి జట్టు తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టడంలో విఫలమయ్యాడు. మొత్తానికి వరల్డ్ కప్లో శాంసన్ తదుపరి జర్నీ ఎలా ఉంటుందో సస్పెన్స్గా మారింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.